హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా, యుఎస్ వెళ్ళి మన హైదరాబాద్ నగరం చుట్టుపక్కల డెవలప్మెంట్లు ఏ విధంగా అవ్వాలి అంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలి అని పదే ఆయన పలుమార్లు తన మీటింగ్లో చెప్పాడు. ప్లస్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎన్నోసార్లు తను హైదరాబాద్ విశ్వనగరంగా చేస్తానని చెప్తున్నాడు. టాప్ 5 సిటీస్లో హైదరాబాద్, వరల్డ్లో టాప్ 5 సిటీస్లో మన హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి అని చెప్పి ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆయన ఓన్లీ నెంబర్ 1గా ఉండాలి లేదా టాప్ 5లో ఉండాలి అని చెప్పినంత మాత్రాన మన హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందదు. దానికి కావలసిన టూల్స్ ఏంటి? ఆ టూల్స్ పర్టికులర్గా మన ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందదు. దానికి కావాల్సిన టూల్స్ ఇన్ ది సెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాడు. అదేవిధంగా సౌత్ కొరియాకి కూడా వెళ్ళాడు. సౌత్ కొరియాకి వెళ్ళి డిఫరెంట్ కంపెనీలతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ ఒప్పందాల పరంగా చేసుకున్న దాని సారాంశమే దగ్గరగా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలు మన హైదరాబాద్ విశ్వనగరం సరౌండింగ్ ఏరియాల్లో తమ కంపెనీలు పెట్టడానికి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు మొగ్గుచుంటారు. మోరోవర్ చాలా మంది మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా తనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా ఫారిన్ ట్రిప్ని కంప్లీట్ చేసుకొని అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ అయినాయి, ఏ విధంగా డెవలప్మెంట్స్ వచ్చినాయి, ఎంతమంది తనకు రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది తనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు అనే విషయాన్ని మీడియా మిత్రులతో పంచుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ అవైలబుల్ ఉంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ కేస్ ఏదైనా ఫారిన్ కంపెనీ మనకి వస్తుంది అంటే ఆ ఫారిన్ కంపెనీకి ఇమీడియట్గా అలాట్మెంట్ చేయడానికి ల్యాండ్ ఎక్కడ ఉంది. మీకు ఇమీడియట్గా అలాట్మెంట్ చేయాలి అంటే ఎక్కడ ల్యాండ్ ఉంది అంటే అది శ్రీశైలం హైవేలోనే ల్యాండ్ అవైలబుల్గా ఉంది. ఎందుకంటే గత గవర్నమెంట్ ఫార్మాసిటీ కోసం 19,333 ఎకరాలకు గాను 12,000 నుంచి 14,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేసి ఉంచారు. అది రెడీమేడ్గా మనకి ల్యాండ్ ఉంది. ఆ ప్లేస్లో కాలుష్య రహిత సిటీని ఏర్పాటు చేస్తాను అని పలుమార్లు ఆయన చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ నెట్ జీరో సిటీగా మన ఫార్మా ల్యాండ్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ బ్యాంక్లో ఒక మహానగరాన్ని నిర్మించి దాన్ని నెట్ జీరో సిటీగా డెవలప్ చేయాలని చూస్తుంది. గత గవర్నమెంట్ ఫార్మా సిటీ కోసం ఏర్పాటు చేసిన ల్యాండ్ వలన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలుషితమవుతాయి అనే సదుద్దేశంతో అక్కడ ఫార్మా సిటీ ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే ఫార్మా విలేజెస్ లాగా, ఫార్మా క్లస్టర్ల లాగా ఏర్పాటు చేద్దామని మన రేవంత్ సర్కారు సన్నాహాలు చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో ఉండడం వల్ల ఎన్ని చర్యలు మనం తీసుకున్నా కూడా అవి కనబడకుండా కాలుష్యానికి గురవుతుంది. అక్కడ కాలుష్యానికి గురవడం వలన ప్రజల ఆరోగ్యానికి హానికరమనే ఉద్దేశంతో మన రేవంత్ సర్కార్ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఫార్మాసిటీ లేదు అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫార్మాసిటీ లేదు అని అనౌన్స్ చేసినంత మాత్రం పూర్తి ఫార్మాసిటీ లేదు అని కాదు. ఆ ప్రాంతాల్లో చిన్న క్లస్టర్లుగా ఏర్పాటు చేసి పక్క విలేజెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో గ్యాప్ ఇచ్చి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ బ్యాంక్ మొత్తాన్ని కూడా మనం ఫారిన్ కంపెనీలకి, లేదంటే ఫారిన్ కంపెనీలతో ఇండియన్ కంపెనీలు టైఅప్ అయ్యి అక్కడ కొత్త కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని, మెడికల్ కాలేజీ అని, రీసెంట్గా స్టేడియం కన్స్ట్రక్షన్ చేస్తానని, ఇంకొక విషయం గతంలో మనం చర్చించుకోలేదు, ఒక 200 ఎకరాల్లో గవర్నమెంట్ ఒక గోల్ఫ్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తుంది. గోల్ఫ్ కోర్టును ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం మరింత రిచ్గా కనపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోరోవర్ ఏఐసిటీ కూడా ఈ ప్రాంతాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది అని అనధికార వర్గాల భొగట్ట. దాంతో పాటుగా మెడికల్ కాలేజ్తో పాటుగా మీకు ఒక 200 ఎకరాల్లో మెడికల్ హాస్పిటల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ మెడికల్ హాస్పిటల్కి మీకు వరల్డ్ హెల్త్ టూరిజం హబ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే గతంలో నేను మీకు చెప్పాను, వరల్డ్ హెల్త్ టూరిజం హబ్ని ఏర్పాటు చేయడానికి దానికి తగ్గ ల్యాండ్ ఉన్న ప్రాంతం మటుకు శ్రీశైలం హైవేనే. దాని మీద నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి కూడా రకరకాల రోగాలతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తారు కనుక ఆ ఏరియా విపరీతంగా డెన్సిటీ ఏర్పడుతుంది, విపరీతంగా డెవలప్మెంట్ అవడానికి స్కోప్ ఉంది. మోరోవర్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు మీకు 6 లైన్ రోడ్డు పడుతుంది. దానికి గాను
గవర్నమెంట్ 1720 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కలవకర్తి నుంచి మల్లేపూర్ వరకు కూడా మీకు కొంత అమౌంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా 6 లైన్ మీకు రోడ్డు ఏర్పడుతుంది జరుగుతుంది. ఈ విధంగా డెవలప్మెంట్స్ శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీకి ఆల్రెడీ ప్రొక్యూర్ చేసిన ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కనుక మీరు ఆయన 10 రోజులు విదేశ యాత్ర జరిగిన యుఎస్, సౌత్ కొరియా తిరిగిన దానికి అక్కడ ఏ కంపెనీలతో టైఅప్ అయ్యారో ఆ కంపెనీలన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి అంటే మటుకు ఒకే ఒక్క వే శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేలో కనుక పెట్టుబడులు పెట్టిన వారికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో గవర్నమెంట్ విజన్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ విజన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీగా శ్రీశైలం హైవే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రెడీగా ఉంది కనుక. ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముచ్చర్లాబాద్ చేస్తానన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే ఆ ప్రాంతంలో నేను ఆల్రెడీ సికింద్రాబాద్, సైబరాబాద్ ప్రాంతం కాకుండా 4వ సిటీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, మహేశ్వరాన్ని మహానగరం చేస్తాను. ఇవన్నీ అనౌన్స్మెంట్లు చేయడం ఏంటంటే శ్రీశైలం హైవేలో ఉన్న ప్రాంతానికి మటుకే 4వ సిటీగా ఏర్పడడానికి అవకాశం ఉంది. 4వ సిటీ ఇన్ ది సెన్స్ ఓఆర్ఆర్ తర్వాత వచ్చే సిటీ కనుక ఇదే ఫ్యూచర్ సిటీ అవుతుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ ముందు వరకు ఉన్న ప్రాంతం అంతా పాత బస్తీ అయిపోతుంది. ఇప్పుడు మన పాత బస్తీ దేనంటాం? చార్మినార్, ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ప్రాంతాన్ని అంతా మనం పాత బస్తీ అంటాం. ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఇవన్నీ న్యూ హైదరాబాద్గా ట్రీట్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇవన్నీ పాత హైదరాబాద్ అయిపోతుంది. కమింగ్ డేస్లో ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం అంతా న్యూ సిటీకి ఏర్పడుతుంది. ఇదంతా పాత సిటీ అయిపోతుంది. ఈ రోజు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ల నుంచే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేగాని నేను మియాపూర్లో ఉన్నానో లేదంటే హైటెక్ సిటీలో ఉన్నానో ఇక్కడి నుంచి శ్రీశైలం హైవేలో ఉన్న మహేశ్వరానికి లేదా కందుకూరికి లేదా కడతాలకి డిస్టెన్స్ లెక్కేసుకోకూడదు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అదే మెయిన్ క్యాలిక్యులేషన్. రానున్న రోజుల్లో ఈ క్యాలిక్యులేషన్ అంతా పోతుంది. ఇక్కడ సిటీ నుంచి లెక్కేసుకోవడం అనేది అనవసరం. మోరోవర్ ఇంకో విషయం ఏంటంటే మెట్రో రకరకాలుగా అనుసంధానిస్తున్నారు. ముచ్చల ఫార్మాసిటీ అని చెప్పారు కదా, ఇప్పుడు అక్కడ మెగా సిటీ ఏర్పడుతుంది కనుక అక్కడ దాకా మీకు ఈ మెట్రో అనౌన్స్మెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి 200 ఫీట్ రోడ్ ఎయిర్పోర్ట్ కూడా ఏర్పడుతుంది. సో ఇన్ని డెవలప్మెంట్స్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ శ్రీశైలం హైవేలో ఉన్నందున, శ్రీశైలం హైవేలో రెడీగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నందున గవర్నమెంట్కి రెడీగా ఏ కంపెనీ కానీ ఇవ్వడానికి 100 ఎకరాలు కానీ 50 ఎకరాలు కానీ 150 ఎకరాలు కానీ ఎన్ని ఎకరాలైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉంది కనుక ఆయన ఫ్యూచర్ విజన్ ఏదైతే ఉందో ఇప్పుడు 10 రోజులు ఫారిన్ ట్రిప్ చేసిన దానికి అక్కడ కంపెనీలతో ఎస్టాబ్లిష్ చేసుకున్నానికి అన్ని కంపెనీలకి ల్యాండ్ ఇవ్వడానికి ఉన్న ఏకైక ప్రాంతం శ్రీశైలం హైవే. సో మిత్రులారా, శ్రీశైలం హైవేలో పెట్టుబడులు పెట్టండి. రానున్న రోజుల్లో మీరు ఎన్నో రెట్ల ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రోజున 10,000 పెట్టుకోనండి, 15,000 పెట్టుకోనండి, 20,000 పెట్టుకోనండి. ఖచ్చితంగా 10 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు కూడా అవడానికి అవకాశం ఉంది. నేను పలుమార్లు నా వీడియోస్లో చెప్పడం జరిగింది. 100 రెట్లు అవడానికి అవకాశం ఉన్న ప్రాంతం హైదరాబాద్ సరౌండింగ్ ఏరియానే. ఊళ్ళల్లో మీరు స్థలాలు కొంటే మ్యాక్సిమం 2 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 20 సంవత్సరాలకి 10 రెట్లు అవుతుందేమో. కానీ ఇక్కడ 5 సంవత్సరాల్లోనే 100 రెట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అయిన దాఖలాలు ఉన్నాయి. మీరు మరొక వీడియోలో నేను శ్రీశైలం హైవే గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి మరొకసారి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.